ఒకప్పుడు బాగా గమనిస్తే ఇంట్లో ఆవులు పెంచేవాళ్ళు. ఆ ఇంట్లో ఆవు మన దగ్గర నుంచి ఏ నెగెటివ్ ఎనర్జీ ఉన్నా సరే ఆ ఆవు స్వీకరించేది. మన ఇంటికి ఉన్నటువంటి ఎనర్జీ గాని, నెగెటివ్ ఎనర్జీ గాని, ఒక యజమాని యొక్క నెగటివిటీ గాని, ఆ ఇంటికి ఉన్నటువంటి వాస్తు దోషాలు గాని, వచ్చిపోయేటువంటి వారి యొక్క దృష్టి దోషాలు గాని, ఇవన్నిటిని ఆవు స్వీకరించి తనకి ఏదైనా ఇంటి యజమానికి బాధ కలిగితే కన్నీళ్లు కారుస్తది ఆవు. ఆవు తీసుకున్నటువంటిది ఆక్సిజన్ తో పాటు వదిలేటువంటిది కూడా ఆక్సిజన్ వదులు. మీరు ఆవుకి ఒక గడ్డిలో గాని, ఒక దానలో గాని విషం కలిపి పెడితే అది విషంతో ఉన్నటువంటి ఆహారం తీసుకొని తన పాలల్లో గాని, ఆక్సిజన్ లో గాని, అది ఇచ్చినటువంటి ఒక మలమూత్రాదులతో గాని ఎందులో కూడా పాయిజన్ ఇవ్వదు. తన గర్భంలో మాత్రమే దాచుకుంటదట. అర్థమైందా? పంచగవ్యాలు ఆవు పేడ, ఆవు మూత్రం, గోమయం, గోమూత్రం, అదేవిధంగా ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఇవన్నిటిలో కూడా విపరీతమైనటువంటి యొక్క ఆక్సిజన్ కంటెంట్ ఉంటదట. మనం విపరీతంగా మనం ఇప్పుడు యజ్ఞయాగాదులు చేస్తే వాడేటువంటి యొక్క ప్యూర్ ఆవు నెయ్యి ఏదైతే ఉందో ఆ ఆవు నెయ్యితో మనం చేసినటువంటి దాని వల్ల అసలు ఎంతటి ఆక్సిజన్ అంటే అంతటి ఆక్సిజన్ లెవెల్స్ పెంచుతుందట.